నువ్వు అనుకున్నది చేసావు కదా. చరణ్ని నన్ను విడదీయాలి అనుకున్నావు. మోసం చేసి మాయ చేసి ఇద్దరిని విడదీసావు. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? అక్షిత, నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు. నిజం చెప్తున్నాను, నేను నిన్ను ఏ మోసము చేయలేదు, ఏ మాయ చేయలేదు, అసలు కిడ్నాపే చేయించలేదు. మరెవరు చేశారు? మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. అసలు నువ్వే ఒక పెద్ద అబద్ధం. చరణ్, మాట్లాడుకో. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు ముగ్గురు జీవితాలు నాశనం అయ్యాయి. అక్షిత దూరం అయినందుకు నేను బాధపడుతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. చంటిగాడికి అక్షతకి పెళ్ళయిందని నువ్వు ఆనందపడుతున్నావు, కానీ చంటిగాడు ఎప్పుడు నిన్ను ఫ్రెండు అంటూ చాలా గొప్పగా ఊహించుకునేవాడు. నువ్వు చేసిన పని వల్ల ఇష్టం లేని భార్యతో వాడు హ్యాపీగా ఉండగలడు అనుకుంటున్నావా? అక్షిత తనతో అలా ఉంటుంది అనుకుంటున్నావా? ఇంతమందితో కన్నీళ్లు పెట్టించిన నువ్వు బాగుపడవే. ఇంతకు 10 నిన్ను బాధ పెడతాను చూడు. అయిపోయిందా? ఏంటి, నా బాధ నీకు ఎటకారంగా ఉందా? ఏంటి బాధ? నేను నిన్ను కిడ్నాప్ చేయించలేదు కాబట్టి మిమ్మల్ని విడదీసిన పాపం నాకంటదు. ఇంక పెళ్ళంటావా? పైవాడి డెసిషన్. వీళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టి పెళ్లి జరిగింది. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? నువ్వు చరణ్ని లవ్ చేసావా? నువ్వు లవ్ చేసింది ఆస్తి కోసం కదా. పైగా చరణ్ నిన్ను లవ్ చేయలేదు, నీ వాయిస్ ఇష్టపడ్డాడు. ఆ వాయిస్ ఎవరిది? నాది. అంటే నన్ను లవ్ చేశాడు. అసలు మీ ఇద్దరి మధ్య నిజమైన లవ్ ఎక్కడుంది? మోసాలు మాయలు చేసేది నువ్వు, నేను కాదు. ఇంకా రెచ్చిపోయావనుకో. ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా, ఇప్పుడన్నీ బయట పెడతాను.